మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను కలిశారు నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. అయితే ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ నియామకం పైన వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ కు వివరణ ఇచ్చారు అరవింద్ బాబు. అయితే ఘటనపైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు పల్లా. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించానని కూడా ఎమ్మెల్యే చదలవాడ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి చర్యలను పార్టీ ఉపేక్షించదని ముఖ్యమంత్రి ఆదేశించారంటూ కూడా స్పష్టం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ఓవరాల్ గా మాత్రం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లాని మాత్రం నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కలిశారు. నిన్న జరిగినటువంటి ఎస్పీ ఆఫీసులో జరిగినటువంటి ఘటనపైన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చదలవాడి పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, చదలవాడ పల్లా భేటీ మధ్య ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజు, ఏదైతే ఎస్పీ ఆఫీస్ కు సంబంధించి ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేశాడని కూడా ఒక వార్త అయితే అక్కడ ఉన్న మనకి ఇచ్చిన సమాచారం. అయితే పార్టీ అధిష్టానం మాత్రం అరవింద్ బాబుని వచ్చి లిఖిత పూర్వకంగా వచ్చి అసలు వివరణ ఏం జరిగిందనే వివరణ కూడా వచ్చి ఇవ్వమని కూడా అయితే పార్టీ అధిష్టానం కూడా అయితే ఇచ్చింది. అయితే దాని మేరకే ఈ రోజు చదలవాడ అరవింద్ బాబు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలిసి అక్కడ ఏం జరిగింది ఏందనేది అయితే వివరణ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి వివరణ ఇచ్చాడు. లీగల్ అడ్వైజర్ నియామకంపై ఏర్పడ్డ పరిస్థితులు దృష్ట్యా అలా చేయవలసి వచ్చిందని కూడా పల్లా శ్రీనివాసరావుకి అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే వివరణ ఇవ్వటం కూడా అయితే జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కూడా అయితే పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అరవింద్ బాబుకు చెప్పినట్లు కూడా అయితే మనకు సమాచారం. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఇలాంటి చర్యలను పార్టీ ఉపేక్షించదని కూడా అరవింద్ బాబుకి అయితే పల్లా శ్రీనివాసరావు చెప్పినట్లు కూడా అయితే మనకు సమాచారం వస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోమని, ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పటికే పల్లాతో భేటీ అయ్యారు, పల్లా క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో పల్లా ఏమైనా సంతృప్తి వ్యక్తం చేశారా లేదా అధినేతను కలిసేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఏదైతే పల్లా శ్రీనివాసరావును కలిసి ఈ రోజు అరవింద్ బాబు చెప్పిన వివరణ మీద కూడా ఆయన ఏం చెప్పాడో లిఖిత పూర్వకంగా కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను, సీఎం చంద్రబాబుతో కూడా ఈ విషయం చెబుతాను, అలా ఎందుకు జరిగింది ఏందనేది కూడా సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికి కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబును కలిసే అవకాశం కూడా ఉంది. ఏం చెప్పారు ఏందనేది కూడా అక్కడ చంద్రబాబుకు చెప్పే అవకాశం కూడా అయితే ఉంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, పార్టీ పేరు పోతుంది. కార్యకర్తలకు ఏమైనా అవకాశం ఏదైనా జరగకపోతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఇలా వెళ్ళి అధికారులు ఆఫీసుల్లోకి వెళ్ళి ఇలా రాద్ధాంతం చేయటం, ఇలాంటి గొడవ చేయటం కూడా అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా అయితే పల్లా శ్రీనివాసరావు అయితే అరవింద్ బాబుకి చెప్పినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే అరవింద్ బాబు పదే పదే రిక్వెస్ట్ వెళ్ళింది ఎస్పీ ఆఫీస్ కి గత కొన్ని నెలలుగా అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి సో ప్రభుత్వ పరంగా పెండింగ్ లో ఉన్నటువంటి లీగల్ అడ్వైజరీ నియామకం పైన కూడా ఏమైనా చర్యలు చేపట్టి దానిపైన పరిశీలన చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనుకోవచ్చా? రాజు, ఏదైతే చదలవాడ అరవింద్ బాబు కూడా పల్లా శ్రీనివాసరావు దృష్టికి కూడా 8 నెలల నుంచి ఆ పోస్టింగ్ ఖాళీగా ఉంది, మేము అప్లై చేసుకున్నాము, కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు, అది డీజీపీ ఆఫీస్ కి వెళ్ళిందని మేము వివరణ అడిగిన తర్వాత కూడా వారు ఎలాంటి సమాచారం కూడా మాకు ఇవ్వట్లేదు, మేము అందుకే 8 నెలల నుంచి వెయిట్ చేశాము, ఇన్ఛార్జ్ మినిస్టర్ చేత ఫోన్ చేయించాము, ఎంపీ చేత ఫోన్ చేయించాము, అయినా కానీ ఎలాంటి సమాచారం లేనందువల్లే మేము చాలా మౌనంగా మా పోరాటం చేశామని కూడా అయితే అరవింద్ బాబు పల్లా శ్రీనివాసరావుకి చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ పరంగా కూడా ఆ పోస్ట్ కి సంబంధించి ఎలాంటి నియామకాలు జరుగుతాయి, ఎలాంటి అక్కడ ఉన్న పోస్ట్ కి సంబంధించి ఎవరినైతే అక్కడ అరవింద్ బాబు ఇక్కడ చెప్పారో వారికి ఇచ్చే కార్యక్రమం కూడా అయితే చేస్తామని కూడా అయితే పల్లా శ్రీనివాసరావు చెప్పినట్లు కూడా అయితే మనకైతే సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కార్యకర్తలకు ఏమైనా అసంతృప్తిగా ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి మీరు అధిష్టానానికి దగ్గరకు వచ్చి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం ఆఫీసులకు వెళ్ళి అక్కడ నుండి తలుపులు వేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం పార్టీకి కూడా చాలా
చెడ్డ పేరు వస్తుంది. అయితే అరవింద్ బాబు కూడా క్లారిటీగా చెప్పారు, మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ అక్కడ ఎక్కడా కూడా సమాచారం మాకు ఇవ్వట్లేదు, అది మేము అందుకే ఇలాంటి మౌన పోరాటం చేస్తున్నాము. అయితే వ్యవస్థల్లో కూడా కొంత మార్పు రావాలి, దాన్ని కూడా అయితే అరవింద్ బాబు చెప్పినట్లు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో కలిశారు నసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. అయితే ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజరీ నియామకం పైన కూడా వివాదం చెలరేగినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్కు వివరణ ఇచ్చారు అరవింద్ బాబు. ఘటనపైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారన్నారు పల్లా. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా అలా ప్రవర్తించారంటూ కూడా ఎమ్మెల్యే వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి చర్యలను పార్టీ ఉపేక్షించదని ముఖ్యమంత్రి ఆదేశించారంటూ కూడా స్పష్టం చేశారు పల్లా శ్రీనివాస్. ఓవరాల్గా మాత్రం అరవింద్ బాబు ఎపిసోడ్ మాత్రం కొంతవరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కాకరేపినటువంటి విషయం తెలిసిందే. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం, డోర్ వేసేసుకోవడం, లీగల్ అడ్వైజరీ నియామకానికి సంబంధించి నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు తేల్చారంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి వైనం తెలిసిందే. రాత్రి 9:30 వరకు కూడా మధ్యాహ్నం నుంచి ఎస్పీ ఆఫీస్లోనే ఉన్నారు చదలవాడ. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నారు పల్లా శ్రీనివాస్తో పాటుగా భాష్యం ప్రవీణ్ వీరు అక్కడికి పూర్తి స్థాయిలో ఫోన్లో మాట్లాడడం, దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా అరవింద్ బాబు ససేమీరా అన్నటువంటి పరిస్థితి. ఫైనల్గా మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంతవరకు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది, వివరణ తీసుకుంటుంది అరవింద్ బాబు నుంచి.